సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఐశ్వర్య రాయ్. నెంబర్ 1. ఈమె కర్ణాటక రాష్ట్రంలో మంగళూరులో జన్మించింది. ఈమె 9వ తరగతిలో క్యామ్లిన్ పెన్సిల్ యాడ్లో నటించింది. మోడలింగ్ చేస్తున్నప్పుడు ఆమిర్ ఖాన్తో పెప్సీ యాడ్లో నటించగా మంచి పేరు తెచ్చుకుంది. నెంబర్ 2. 1997లో తమిళ్లో మణిరత్నం డైరెక్ట్ చేసిన ఇరువర్తో ఎంట్రీ ఇచ్చింది. అదే ఇయర్ బాలీవుడ్లో ఔర్ ప్యార్ హో గయాతో ఎంట్రీ ఇవ్వగా అది ఫ్లాప్ అయింది. 1998లో జీన్స్తో ఫస్ట్ హిట్ అందుకుంది. తర్వాత సంజయ్ లీలా బన్సాలి హమ్ దిల్ దే చుకే సనంతో ఓవర్ నైట్ స్టార్ అయింది. దేవదాస్తో ఆమెకి ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చింది. నెంబర్ 3. కుచ్ కుచ్ హోతా హైలో మొదట రాణి ముఖర్జీ రోల్ ఐశ్వర్యకి రాగా డేట్స్ అడ్జస్ట్ అవ్వక రిజెక్ట్ చేసింది. నెంబర్ 4. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి జ్యూరీ మెంబర్గా ఉన్న మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రఖ్యాతిగాంచింది. నెంబర్ 5. 1994 మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. ఇప్పటి వరకు 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ గెలుచుకుంది. 2004 టైమ్ మ్యాగజైన్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ లిస్ట్లో చోటు దక్కించుకుంది. 2012లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించగా ఫ్రాన్స్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్తో సత్కరించింది. దిల్ కా రిష్తా మూవీకి ఆమె అన్న అయిన ఆదిత్య రాయ్ కో ప్రొడ్యూసర్గా ఉండగా వాళ్ళ అమ్మ బృంద సహరచయితగా ఉన్నారు. నెంబర్ 6. హాలీవుడ్లో ఈమె ద లాస్ట్ లీజియన్, ద పింక్ పాంథర్ 2, ప్రొవోక్డ్, మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్, బ్రైడ్ అండ్ ప్రెజుడిస్, మేల్ఫిసెంట్ వంటి చిత్రాల్లో నటించింది. ధూమ్ 2 టైంలో అభిషేక్ ఐశ్వర్యకు మధ్య సాన్నిహిత్యం పెరగ్గా 2007లో వాళ్ళకి వివాహం జరిగింది. వాళ్ళకి ఆరాధ్య అనే కూతురు పుట్టింది.